మనసును హత్తుకోకపోయినా పర్వాలేదు, ట్యూన్ అసలు క్యాచీగా లేకపోయినా నష్టమే లేదు. సాహిత్యం, డాన్స్ హద్దులు దాటితే తీవ్ర పరిణామాలు తప్పవని కేడి సినిమాలోని సర్కే చునారే తేరీ సర్కే సాంగ్ పెద్ద గుణపాఠమే చెప్పిందే. లోక్సభలోనూ చర్చించుకునేలా చేసిన ఆ డబుల్ మీనింగ్ సాంగ్ గురించి ఒలుకిద్దాం. కన్నడ మూవీ కేడి ద డెవిల్ పాన్ ఇండియాగా ఏప్రిల్ 30న రిలీజ్ అవుతోంది. ధ్రువ్ సజ్జా హీరోగా, సంజయ్ దత్, నోరా ఫతేహీ కీ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు ప్రేమ్ దర్శకుడు. కేడి హిందీ వర్షన్ సాంగ్ పై తీవ్ర అభ్యంతరాలు వెలువడ్డాయి. చివరికి పార్లమెంట్ లో చర్చ జరిగిందంటే తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోక్సభలో పాట ప్రస్తావన రాగానే భావ వ్యక్తీకరణ హద్దుల్లో ఉండాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరించారు. హద్దు మీరినందుకే పాటను బ్యాన్ చేశామన్నారు. నోరా ఫతేహీ ఎన్నో ఐటెం సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ చేసినా రాని వివాదం కేడి తీసుకొచ్చింది. కాంట్రవర్సీ ముదిరి పాకన పడ్డంతో నోరా ఫతేహీ స్పందిస్తూ ఈ పాటను 3 ఏళ్ల క్రితమే చిత్రీకరించారు. అప్పట్లో కన్నడ అర్థం కాదు కాబట్టి వాళ్లు చెప్పిన దాన్నే నమ్మారు. ఆ సమయంలో అనువాదం అసభ్యకరంగా లేకపోయినా ఆ తర్వాత మార్పులు చేశారేమో తెలీదు. హిందీ వర్షన్ రిలీజ్ తర్వాత చూస్తే సాహిత్యం ఇంత దారుణంగా, మహిళల గౌరవానికి భంగం కలిగించేలా డబుల్ మీనింగ్ తో ఉండడం చూసి కలత చెందానంటోంది నోరా. కాంట్రవర్సీ సాంగ్ పాడిన మంగ్లీపై విమర్శలు రావడంతో సోషల్ మీడియాలో స్పందించింది. పాట విషయంలో జరిగిన దానికి చింతిస్తున్నామంటూ పొరపాటుకు క్షమాపణలు కోరింది. మరోసారి ఇలా జరగదని హామీ ఇస్తున్నాను. త్వరలో ఈ పాట కొత్త వర్షన్ వస్తుందని పోస్ట్ చేసింది మంగ్లీ. పాట రాసిన రైటర్, సింగర్, డాన్సర్ క్షమాపణలు కోరగా నటి రక్షిత మాత్రం దర్శకుడికి సపోర్ట్ గా నిలిచింది. ఇడియట్ ఫేమ్ రక్షిత కేడి డైరెక్టర్ ప్రేమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రక్షిత రెస్పాండ్ అవుతూ తన వ్యక్తిగత అభిప్రాయం పక్కన పెడితే గతంలో ఫీలింగ్స్, చోళీకే పీచే వంటి వందలాది పాటలొచ్చినా సాధారణంగా కనిపించాయని, కానీ ఒక్క పాటపై ఇంత రగడ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని పేర్కొంది. పాట విషయంలో తన భర్తను ప్రశ్నించే హక్కున్నా దూషించడం సరికాదని, ఒక్క పాటతో చెడ్డవారైపోయారని ఆవేదన వ్యక్తం చేసింది రక్షిత.